వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు మోడల్ పేపర్ 3లో 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీరు ప్రీవియస్ 2 వీడియోస్ కనుక చూస్తుంటే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామో, ఎలా ఈజీగా రాయొచ్చో మీరు చూసుంటారు. అలాగే ఇక్కడ కూడా చాలా ఈజీ. ఫిజిక్స్, రైటింగ్ ఫిజిక్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్, అండ్ గెటింగ్ మార్క్స్ ఆల్సో వెరీ ఈజీ. ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు హైలైట్ చేసిన వర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ బ్లూ అండ్ ఎల్లోలో. సో అవి కనిపిస్తే చాలు, అవి మీరు రాసే పద్ధతిలో రాస్తే చాలు. ఎలా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. వై డస్ డిస్టిల్డ్ వాటర్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వెరాజ్ రెయిన్ వాటర్ డస్? ఇది 2 మార్క్స్ క్వశ్చన్. సో మీరు 2 మార్క్స్కి ఏం రాయాలి? ఒకటి, డిస్టిల్ వాటర్ ఎందుకు కండక్ట్ చేయదు, నెంబర్ 1. నెంబర్ 2, రెయిన్ వాటర్ ఎందుకు కండక్ట్ చేస్తుంది. ఇవే 2 పాయింట్లు మీరు రాయాల్సింది. డిస్టిల్ వాటర్ ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, రెయిన్ వాటర్ ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఈ 2 పాయింట్లు ఉండాలి కంపల్సరీ. కొంతమంది ఏం చేస్తారంటే డిస్టిల్ వాటర్ వరకు రాసి సో ఇది కండక్ట్ చేయట్లేదు అని రాసేస్తారు. మరి రెయిన్ వాటర్ ఎందుకు కండక్ట్ చేస్తుందో కూడా రాయాలి కదా. అసలు ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలి అని అంటే కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏముంటే కండక్షన్ ఉంటుంది. కండక్షన్ అంటే ఏంటి? ఏం జరగాలి అంటే ఏవో ఒకటి దాని లోపల మనకి మూవ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి. సో ఈ వాటర్ లోపల ఎలక్ట్రాన్స్ అనేది ఉండదు, అంటే ఉంటాయి కానీ కాంపౌండ్ కదా, మనం అయాన్స్ అనుకోండి. మెయిన్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జరగాలి అని అంటే అక్కడ మనకి అయాన్స్గా విడిపోయే అవకాశం ఉండాలి తీసుకున్న సబ్స్టెన్స్. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీని క్యారీ చేసేది ఏమిటి అని అంటే అయాన్సే. ఒక సొల్యూషన్లో, ఒక లిక్విడ్లో అయాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, తీసుకెళ్తాయి. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి తీసుకెళ్తాయి. మనకి ఇక్కడ డిస్టిల్ వాటర్ అండ్ రెయిన్ వాటర్ అనే ఇచ్చారు, బట్ ఇవి మార్చేసి వాళ్ళు ఏ పదమన్నా ఇవ్వనివ్వండి. డిస్టిల్ వాటర్ బదులు ఇంకొకటి, రెయిన్ వాటర్ బదులు ఇంకొకటి ఇవ్వనివ్వండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయాన్స్. సో ఆ ఇచ్చింది కనుక అయాన్గా కనుక విడగొట్టగలిగామా, విడిపోయాయి అని అంటే అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఆ ఇచ్చిన లిక్విడ్ అయాన్గా విడిపోలేదు అని అంటే అది విడిపోలేదు అని అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. విడిపోయింది, అయాన్గా అయింది అని అంటే అయాన్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రిసిటీని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి, ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోతుంది. సో అలా అయాన్స్గా విడిపోతేనే దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అయాన్స్గా విడిపోవాలి అని అంటే ఏముండాలి? విడిపోయిన తర్వాత దాంట్లో ఏముంటుంది అని అంటే డిస్టిల్ వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ ప్యూర్ వాటర్ అండ్ నో డిజాల్వ్ సాల్ట్స్ ఇన్ ఇట్. ఇట్ డజంట్ కంటైన్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఆర్ అయాన్స్. సో ఎలక్ట్రిసిటీ అనేది లిక్విడ్స్లో దేని వల్ల జరుగుతుంది? అయాన్స్ వల్ల జరుగుతుంది. మరి డిస్టిల్ వాటర్ అనేది అయాన్స్ లేవు కాబట్టి, అయాన్స్గా విడిపోలేదు కాబట్టి అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. మనకు ఒక యాక్టివిటీ కూడా ఉంటుంది దానికి. ఏంటి అని అంటే ఒక బీకర్ లాంటిది తీసుకోండి, దీంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెట్టుకోండి, తీసుకెళ్ళి బ్యాటరీ కనెక్ట్ చేయండి. సింపుల్గా చెప్పేస్తున్నాం. సో దీనికి ఒక టెస్ట్ చేయండి. దీనికి ఒక వైర్ తీసుకొచ్చేసి ఒక బల్బు కనెక్ట్ చేయండి. బల్బు వెలిగింది అని అంటే దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. బల్బు వెలిగింది అని అంటే దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. బల్బు వెలగలేదు అని అంటే దే డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. దోస్ సొల్యూషన్స్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఎప్పుడు వెలుగుతుంది? డిస్టిల్ వాటర్ కోసం మనం టెస్ట్ చేస్తే, మీరు ఎప్పుడైనా చేశారో లేదు ల్యాబ్లో, ప్యూర్ వాటర్ తీసుకొని టెస్ట్ చేయండి, లైట్ వెలగదు. వెలగాలంటే మనం ఇమీడియట్గా ఏం చేస్తామో తెలుసా? కొద్దిగా ఉప్పు, కొద్దిగా యాసిడ్, కొద్దిగా బేస్ సొల్యూషన్ ఏదో ఒకటి కలుపుతాం. ఏదో ఒకటి కలపడం వల్ల బల్బు వెలుగుతుంది. అంటే దీంట్లో ఎలాంటివి సాల్ట్స్ డిజాల్వ్ అయ్యి ఉండకపోతే, అయాన్స్గా విడిపోకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్ ఇట్ డజంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అది గుర్తుపెట్టుకోండి. ప్యూర్ కింద రాసాను చూడండి, ప్యూర్ ఈజ్ పూర్. ప్యూర్ అండ్ పూర్ అంటే ప్యూర్ వాటర్ వచ్చేసి పూర్ కండక్టర్. వెరాజ్ ఇంప్యూర్ మీన్స్ అదేదో పనికిరాంది అనుకోకండి. ఇంప్యూర్ అని అంటే సాల్ట్స్ ఉండొచ్చు, ఎసిడిక్ అయి ఉండొచ్చు. అందుకని మనం కండక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎలక్ట్రికల్ కండక్టివ్ని ఇంప్రూవ్ చేయడానికి ఎసిడిక్ కానీ బేసిక్ సాల్ట్స్ కానీ వాడతాం దాంట్లో.
బేసిక్ అయి ఉండొచ్చు. అవి పవర్ఫుల్ అనమాట. అంటే పవర్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తాయి. సో ప్యూర్ ఈజ్ పూర్ ఇన్ ఎలక్ట్రిసిటీ. సో డిస్టిల్ వాటర్ ఈజ్ ప్యూర్ వాటర్, నో డిజాల్వ్డ్ సాల్ట్స్. బ్లూ కలరే గుర్తుపెట్టుకోండి. బ్లూ కలర్ కంపల్సరీగా ఇక్కడ ఏదైతే హైలైట్ చేసామో దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ కీవర్డ్స్. దోస్ ఆర్ ద కీవర్డ్స్. అవి కంపల్సరీగా రావాలి. సిన్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ లిక్విడ్స్ ఈస్ క్యారీడ్ బై అయాన్స్, డిస్టిల్ వాటర్ కెన్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. వేరస్ రెయిన్ వాటర్లో ఏముంటుంది? అట్మాస్ఫియర్లో నుంచి పైనుంచి వస్తుంది కాబట్టి గ్యాసెస్ ఉంటాయి దాంట్లో, లైక్ కార్బన్ డైఆక్సైడ్, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అండ్ దే ఫార్మ్ అయాన్స్. ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, కార్బానిక్ యాసిడ్ ఉంటుంది. అదే ఇండస్ట్రీస్ ఏరియా అనుకోండి, సల్ఫర్ డైఆక్సైడ్ ఉందనుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్. నైట్రోజన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, నైట్రిక్ యాసిడ్. సో కొంత ఎసిడిక్ నేచర్ వస్తుంది. సో అయాన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి రెయిన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. So these ions allow rainwater to conduct electricity just because of ions. So ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయాన్ అనే మాట. సో కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది అయాన్స్ ఫామ్ అయితేనే జరుగుతుంది, అదర్వైజ్ జరగదు. ఇక్కడ ఇంకొక కీవర్డ్ లాంటిది కూడా మీకు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లాంటిది. డిస్టిల్ వాటర్ ఈజ్ లోన్లీ. ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు చూడండి, ఒంటరిగా ఉంటుంది. హాస్పిటల్లో తెచ్చుకోవాలి మనం డిస్టిల్ వాటర్ అంటే. రెయిన్ వాటర్ ఉంది సోషల్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా వర్షం పడితే చాలు మనకు దొరికేస్తుంది కదా, ఎక్కడైనా దొరుకుతుంది. రెయిన్ వాటర్ కోసం, డిస్టిల్ వాటర్ కోసం వెళ్ళాలంటే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. లోన్లీగా ఉంటుంది. రెయిన్ వాటర్ ఇస్ సోషల్. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇది, అంతేగాని ఇది తీసుకెళ్ళి పొరపాటును కూడా డోంట్ రైట్ దీస్ ఇన్ ఎగ్జామినేషన్స్. వీటిని ఎగ్జామ్లో కూడా పొరపాటున రాయకండి. జస్ట్ యూ రిమెంబర్, గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఇది డిస్టిల్ వాటర్ ప్యూర్, సో ఇట్ డజంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అయాన్స్గా ఉండవు, సాల్ట్స్ డిజాల్వ్ అయ్యి ఉండవు. రెయిన్ వాటర్లో సాల్ట్స్ డిజాల్వ్ అయ్యి ఉంటాయి, అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది. సో ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఎక్స్ప్లెయిన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు మార్క్స్ దేనికి వస్తాయని అంటే, ఎస్టరిఫికేషన్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 1 మార్క్, ఎగ్జాంపుల్ రాసినందుకు 1 మార్క్. అంటే ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అంటే ఎస్టరిఫికేషన్ డెఫినేషన్ రాయండి ఫస్ట్, 1 మార్క్ వస్తుంది. ఎగ్జాంపుల్ రాయండి, 1 మార్క్ వస్తుంది. 2 మార్కులే కదా. సో ఇట్ ఈస్ అ కెమికల్ రియాక్షన్. ఇది దేంట్లో వస్తుంది మీకు? ఎస్టరిఫికేషన్ అనేది కార్బన్ అండ్ కాంపౌండ్స్లో వస్తుంది. దాంట్లో మనం ఇంతకుముందు దాంట్లో చెప్పుకున్నట్టుగా ఆల్కహాల్ అండ్ యాసిడ్. అల్లు అర్జున్ లాగా ఉంది, ఏ అండ్ ఏ, అల్లు అర్జున్. సో ఈ రెండు కలిస్తే ఏం ఏర్పడుతుంది అని అంటే ఇథనోయేట్, అంటే ఎస్టర్ అనమాట. ఓయేట్ అనేది వస్తే ఒక ఎస్టర్ ఫామ్ అవుతుంది, ప్లస్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. వాటర్ ఎందుకనంటే ఇక్కడ మనం చూడండి, ఈ యారో మార్క్ మీద ఏముంది? కాన్సన్ట్రేటెడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది వాడాము అంటే ఏదైనా రియాక్షన్లో ఇది గుడ్ డీహైడ్రేటింగ్ అంటే వాటర్ని రిమూవ్ చేసేది ఏజెంట్ అనమాట. మంచి డీహైడ్రేటింగ్ ఏజెంట్, వాటర్ని రిమూవ్ చేసి పడేస్తుంది. సో ఆల్కహాల్లో నుంచి ఒక యాసిడ్లో నుంచి, ఆల్కహాల్లో నుంచి OH, ఈ రెండు కలిసినాయి అనుకోండి, H2 అయిపోతుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి C2H5 దీనికి వచ్చి కలుస్తుంది. H and OH బికమ్స్ వాటర్ మాలిక్యూల్. సో ఇప్పుడు కాంబినేషన్ ఏంటి? CH3COO C2H5. అది ఇథైల్ ఇథనోయేట్. ఇదే మనకి కావాల్సినటువంటి ఎస్టర్. ఈ రియాక్షన్ని మనం ఎస్టరిఫికేషన్ అంటాం. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాం చెప్పండి ఒకసారి. యాసిడ్ తీసుకున్నాం, ఆల్కహాల్ తీసుకున్నాం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం ఫామ్ చేస్తుంది? ఎస్టర్ అండ్ వాటర్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం చదివితే చాలు, అదే డెఫినేషన్ అయిపోతుంది. వాట్ ఈజ్ ఎస్టరిఫికేషన్? ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ in the presence of concentrated sulfuric acid produces ఏమేమి ఇస్తున్నాయి? or form ethyl ethanoate, that is nothing but ester and water. పైన ఉన్న సెంటెన్స్ ఈ ఈక్వేషన్ని మీరు చూసుకుంటూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అలా చదువుకుంటే ఈజీగా రాసేయచ్చు. మళ్ళీ ఒక్కసారి ఏమేంటి వాడాలి?
ఆల్కహాల్ తీసుకోవాలి, యాసిడ్ తీసుకోవాలి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమేంటి ప్రొడ్యూస్ చేస్తాయి? ఒక ఎస్టర్ అండ్ ఒక వాటర్ మాలిక్యూల్. ఇలా కనుక అయితే ఆ రియాక్షన్ని మనం ఎస్టరిఫికేషన్ అంటాం. ఎస్టరిఫికేషన్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ an alcohol reacts with a carboxylic acid in the presence of concentrated sulfuric acid to form an ester and water. ఓకే, ఇలా కనుక మీరు ఇప్పుడు నేను రాసిన కిందది రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు, బట్ వాళ్ళు ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి ఇది రాయండి. ఇథనాయిక్ యాసిడ్, ఇథనాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూ విల్ గెట్ ఇథైల్ ఇథనోయేట్ ఎన్ ఎస్టర్ అండ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. Next one. Why do we prefer convex mirror as a rear view mirror in vehicles? Convex mirror, rear view mirror. ఎందుకు వాడతాం? సో అసలు మిర్రర్స్ ఎందుకు వాడతాం చెప్పండి. వెహికల్స్లో రేర్ వ్యూ మిర్రర్ అంటే వెనక వచ్చే వాటిని చూసే మిర్రర్, అంతే కదా. సో ఎందుకు వాడతారు? దానివల్ల ఏం కావాలని కోరుకుంటాం? ఇక్కడ ఫోటోలో చూడండి, మనం ఒక మిర్రర్ ఉంది, దాని మీద ఏదో క్లియర్గా ఒకటి రాసింది, ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దెన్ దే అపియర్ అని. క్లోజర్ దెన్ దే అపియర్, ఇది రేర్ వ్యూ మిర్రర్ ఆఫ్ ద బైక్. సో ఈ మిర్రర్ వాడటం వల్ల మనకి ఏంటి? ఫస్ట్ థింగ్, వెనక వచ్చే వెహికల్స్ కనిపిస్తాయి. పూర్తిగా కనిపిస్తాయా లేదా చెప్పండి? ఎస్, యూ విల్ సీ ఫుల్ ఇమేజెస్ కనిపిస్తాయి. ఏది? చిన్న మిర్రర్లో మొత్తం కనిపిస్తాయి. సైజ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తాయా, చిన్నగా కనిపిస్తాయా? స్మాలర్. ఓకే, చిన్నవి కనిపిస్తాయి. ఇంకా ఇరెక్టెడా, ఇన్వర్టెడా అంటే ఉన్నట్టు నిలువుగా కనిపిస్తాయా, తలక్రిందులుగా కనిపిస్తాయా? ఇరెక్టెడ్. సో మనకు ఫుల్గా కనిపిస్తుంది, స్మాల్ ఇమేజెస్ కనిపిస్తాయి. ఎందుకంటే మొత్తం కనిపించాలంటే స్మాల్ కనిపించాలి. ఇమేజ్ వచ్చేసి ఇరెక్టెడ్. అండ్ మిర్రర్లో కదా మనకి కనిపిస్తుంది. మిర్రర్లో కనిపిస్తుంది అని అంటే ఏ ఇమేజ్ అది? వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది మిర్రర్ లోపల. ఇక్కడ చూసినట్టుగా ఒక వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది తలక్రిందులు అవ్వదు, ఇరెక్టెడ్గా ఉంటుంది. ఎంత పెద్ద వెహికల్ వెనక నుంచి వస్తున్నా కూడా వెహికల్ మొత్తం చిన్నదిగా మనకి మిర్రర్లో కనిపిస్తుంది. అలాగే వైడర్ స్పేస్ అన్నమాట, మొత్తం వెనక చాలా ఏరియా మనకు కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మనం కాన్వెక్స్ మిర్రర్ని రేర్ వ్యూ మిర్రర్గా వెహికల్స్లో వాడతాం. ఓకే, ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు నేను 4 పాయింట్లు రాశాను. మీరు రాయగలిగిన వాళ్ళు మేటర్ రాయండి, రాయలేని వాళ్ళు ఇది ఇక్కడ కూడా రాశాం కదా. వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే చాలా ఎక్కువ ప్లేస్గా అనిపిస్తుంది. అలాగే ఫార్మ్స్ ఇరెక్ట్ ఇమేజెస్, తలక్రిందులు కాకుండా మామూలుగానే కనిపిస్తుంది. అలాగే డిమినిష్డ్ ఇమేజెస్, చిన్నవిగా కనిపిస్తాయి. సో ఫర్ ద బెటర్ సేఫ్టీ, అవి లేకుండా మనం తల వెనక్కి తిప్పి చూడలేం కాబట్టి ఫర్ బెటర్ సేఫ్టీ వి యూజ్ కాన్వెక్స్ మిర్రర్. సో సెంటెన్స్ ఫామ్లో రాసే కంటే, అంటే ఇప్పుడు ఈ పేరా రాయాలి, ఈ పాయింట్స్ రాయాలంటే అవసరం లేదు. మీరు పేరాలాగా రాస్తారా, ఇక్కడ ఈ పేరాలాగా రాస్తారా, లేదా ఈ పాయింట్స్ లాగా రాస్తారా? ఏదో ఒకటే, ఎదర్ దిస్ ఆర్ దట్. అది మీ చాయిస్ అన్నమాట. ఏముందో చూడండి. కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ virtual, erect and diminished images irrespective of distance of the object and also enables driver to view large area of the traffic behind him. సో ఇలా అంటే ఈ పాయింట్స్ మొత్తాన్ని ఒక స్టేట్మెంట్ లాగా రాసింది ఇక్కడ. సో యూ కెన్ రైట్ either in a statement form or points form. Which is good? ఏది బెటర్ చెప్పండి మీరు రాయడానికి? సింపుల్గా వై అని వచ్చే క్వశ్చన్లకి చూడండి, ఇట్లా వై అని వచ్చే క్వశ్చన్లకి సింపుల్గా రాయాల్సిన పని ఏంటంటే ఈ వై టు తీసేసి వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ బికాస్ ఇట్ గివ్స్ wider field of view, forms erect images, diminished images and better safety. ఇలా పాయింట్ 1 by 1 రాస్తే మన పేపర్ వాల్యుయేషన్ చేసేటటువంటి సార్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి బాగా ప్రజెంటేషన్ అనేది బాగా తెలుసు అనేసి అనుకుంటారు. ప్లస్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఆల్సో. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి.
సో మళ్ళీ చెప్తున్నాను, 2 మార్క్స్కి ఇంత మ్యాటర్ ఇస్తున్నారు ఏంటి అని. ఇంత అవసరం లేదు. నేను ఇప్పుడు ఇచ్చింది 3 పార్ట్స్ చూడండి. ఇదంతా ఒకటి, ఇదే చాలు, ఆన్సర్ ఇదే, డయాగ్రామ్ గీయాల్సిన పని లేదు. ఇలా రాయకపోతే ఇది రాయండి. ఇది కూడా రాయలేకపోయారు మీరు, బాగా కష్టం. చిన్న పదాల్లో రాయండి. సో దట్స్ లెఫ్ట్ టు యూ. మీరు గుడ్ స్కోర్ కావాలి, నీట్గా మొత్తం ప్రజెంట్ చేయండి. పర్లేదు, నన్ను పాస్ అయితే చాలు, ఇలాంటిది ఫాలో అయిపోండి. సో దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, గుర్తుపెట్టుకోండి. బట్ ఫిజిక్స్ చాలా ఈజీ, జస్ట్ చిన్న లాజిక్ తోటే మనం ఆన్సర్స్ రాసేయచ్చు. సో ఈ వీడియో కనుక, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి KRP సైన్స్ వీడియో ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.